అందరికీ నమస్తే. నేను మీ సురేష్ మోత్కూర్. ఈరోజు 2 రోజుల నుంచి కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశం, తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా అసెంబ్లీలో కూడా చర్చలు జరిగినటువంటి అంశం, ఎస్సీ వర్గీకరణపై ఇదొక అంశం. మందకృష్ణ మాదిగ గారు తలపెట్టినటువంటి కార్యక్రమం 1000 గొంతులు 1,00,000 డప్పులు వాయిదా పడింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఇంకొక విషయం ఏంటంటే, ఎప్పుడైతే మన ఈ వాయిదా పడింది అంటే, ఈ కార్యక్రమం ఫిబ్రవరి 7 తారీఖున జరిగేటటువంటి ఈ కార్యక్రమం వాయిదా పడింది అని చెప్పేసి ప్రత్యక్షంగా గౌరవనీయులు మాన్యశ్రీ పద్మశ్రీ మందకృష్ణ గారే తన మాటల ద్వారా చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో. అసలు ఎందుకు ఈ విధంగా జరిగింది? అసెంబ్లీలో వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, ఒక పేపర్లో, అంటే 5 తారీఖు వచ్చినటువంటి పేపర్లో, ఒకసారి పేపర్ ఇవ్వ. అయితే మనం ఏం చేస్తున్నామంటే, ఒక పేపర్ చూద్దాం. జనరల్గా ఇందులో ఏమని ఉందంటే చూడండి, వర్గీకరణకు సై. ఇది క్లియర్ టైటిల్ 5 తారీఖు వచ్చినటువంటి పేపర్లో. ఇది దీని లోపల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంది తెలుసా? మాదిగలకు 9%, మాల ఉపకులాలకు 5%, ఇతరులకు 1%. ఇది పర్వాలేదు, బాగానే ఉంది. అయితే ఈ విధంగా వచ్చినటువంటి అంశాన్ని మరి ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నారు మాదిగలు? వర్గీకరణ కావాలన్నది మాదిగలే, మరి 9% అనే వరకు వెనుకకు ఎందుకు మళ్ళీరు? మందకృష్ణ ఎందుకు మౌనంగా ఉండిపోయిండు అనే అంశం చర్చ జరుగుతూ ఉంది. నేను ఒక మాట అంటున్నా, ఎప్పుడైనా ఎక్కడైనా మనం చెప్పాల్సినటువంటి అంశం, మాదిగలు దేనికోసం కొట్లాడారు? తమకు న్యాయం జరగాలి, వర్గీకరణ జరిగితే మేమెంతో మాకంత అనే అంశం పైన వాళ్ళు కొట్లాడడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు? గత 30 సంవత్సరాలు గౌరవనీయులు మందకృష్ణ పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మాదిగల కోసం. కానీ పేపర్ స్టేట్మెంట్ ఏమైంది? 9% అని వచ్చేసరికి మాదిగలందరూ బాధపడుతూ ఉన్నారు. ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. దీనికి ఉదాహరణ ఎందుకు బాధపడతారు అంటే, ఒక మేధావి, అతని గురించి ఒకసారి మీకు చెప్తా చూడండి. డిఎస్పి, దళిత శక్తి ప్రోగ్రాం, విశారదన్ మహారాజు అనే మేధావి, తను రాజ్యాంగం పరిరక్షణ కోసం 5,000 కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి. పాదయాత్ర అంటే అర్థం చేసుకోండి, 5,000 కిలోమీటర్లు నడిచినటువంటి వ్యక్తి విశారదన్ మహారాజు. ఒకప్పుడు చెప్పిండు ఏమని, మాలలు ఎంత ఉన్నారు, మాదిగలు ఎంత ఉన్నారు, ఇంకా ఇతరులు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒక మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఏమన్నాడు? 3 వర్గాలుగా విభజించండి, ఏబిసి 3 గ్రూపులుగా చేయండి, 1, 2, 3. ఇందులో మాదిగలు ఎక్కువ ఉన్నారు, ఆ కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులకు 10% ఇస్తే సరిపోతుంది. మాలలకు ఎన్ని కులాలు ఉంటాయి? అందులో మాలల దాంట్లో 26 ఉంటాయి. మళ్ళీ వాళ్ళ దాంట్లో వాళ్ళకి ఎంత ఇస్తే సరిపోతుంది? కనీసం ఒక 4% ఇస్తే సరిపోతుంది. ఇతరులకు 1% ఇస్తే సరిపోతుంది. అంటే మేజర్గా ఇక్కడ ఎవరికి ఎక్కువ అవసరము? మాదిగలకు. అంటే అందులో మాదిగల దాంట్లో ఎంతమంది ఉన్నారు? 18 కులాలు ఉంటాయి, మాలల 26 ఉంటాయి, ఇతరులు ఒక 15 ఉంటాయి. ఇందులో ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే మాదిగలు. ఆ వర్గానికి సంబంధించినటువంటి గ్రూప్ బి లేదా 2వ తరగతి అనుకోవచ్చు, బి లేదా 2వ నెంబర్ వాళ్ళకి 10% ఇస్తే బాగుంటుంది అని చెప్పిన వ్యక్తి ఎవరు అంటే విశారదన్ మహారాజ్. అర్థమైందా? ఒకసారి వినండి ఆయన మాటలు కూడా, మీకు అర్థమవుతుంది. ఇదొకటి. తెలంగాణలో మాదిగ జనాభా 70% మాదిగలు ఉంటారు, 30% మాలలు ఉంటారు, బిలో 1% ఎస్సీ ఉపకులాలు ఉంటారు,
కాబట్టి అదే జనాభా ప్రాతిపదిక సూత్రం మీద 70% ఉన్న మాదిగలకి 10% రిజర్వేషన్లు కేటాయించాలి, 30% ఉన్నటువంటి మాలలకి 4% కేటాయించాలి, 1% లోపున్న ఎస్సీ ఉపకులాలకి 1% కేటాయిస్తూ అది ఏబీసీ పరకంగా 3 రకాలుగా వర్గీకరించాలి. ఏ గ్రూపులో ఎస్సీ ఉపకులాలను ముందు ప్రయారిటీలో పెట్టాలి. ఏది ఉపకులాలు ఎస్సీలో ఉన్నటువంటి డక్కలి ఇట్లా ఉన్నటువంటి ఇలాంటి కులాలు, చిన్న చిన్న బైండ్ల చిన్న కులాలు, మాస్టిని ఇలాంటి కులాలు ఉన్నాయి. ఈ కులాలన్నింటినీ బేడ బుడగ జంగాలు ఉన్నాయి. వీటన్నింటినీ ఎస్సీ ఏ గ్రూప్ లో పెట్టాలి. ఎస్సీ ఏ గ్రూప్ లో పెట్టి 1% రిజర్వేషన్ వాళ్ళకి కేటాయించడం అది ఒక ప్రజాస్వామ్య సూత్రం. ఆ తర్వాత బి గ్రూప్ లో మాదిగల్ని పెట్టాలి. సో ఫస్ట్ ప్రయారిటీ ఉపకులాలకే ఏ గ్రూప్ లో పెట్టాలి. ఓకే, అది మనం ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఆ విధంగా ఉండాలి. ఆ తర్వాత బి గ్రూప్ లో మాదిగ జనాభాని ఉంచాలి. బి గ్రూప్ లో మాదిగల్ని పెట్టి 10% రిజర్వేషన్లని మాదిగలకు కేటాయించాలి. అక్కడికి 11 అయిపోయింది. సి గ్రూప్ లో మాలల్ని పెట్టి 4%, 30% ఉన్న మాలలకి 4% రిజర్వేషన్ వారికి కేటాయించడం. ఇది జనాభా ప్రాతిపదిక సూత్రం మీద మాట్లాడుతున్నాం తప్ప లేదంటే ఎవరికో పార్షియాలిటీగానో మరొక రకంగా చెప్పట్లే. తెలంగాణలో ఉన్నటువంటి జనాభా ఆధారంగా మాత్రమే మాట్లాడుతున్నాయి. మందకృష్ణ మాదిగ గారు తను ఏమనుకుంటున్నాడు, తన మనసులో ఏముంది, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ఏది ఏమున్నా మందకృష్ణ మాదిగ గారు అసెంబ్లీలో చర్చ జరిగిన తర్వాత ఆయన ఒకటే ఆలోచనలో ఉన్నాడు. తను అనుకున్నంత రాలేదనే బాధలో మౌనంగా ఉండిపోయాడు. మరి ఎక్కడ కూడా బయటికి మాట్లాడలేదు. మళ్ళీ నెక్స్ట్ డే తను మాట్లాడడం జరిగింది. 5వ తారీఖు రోజు ప్రెస్ మీట్లో, మేము ప్రభుత్వంతో కొట్లాడదలుచుకోలేము, ఘర్షణ తలుసుకోలేము, కాబట్టి న్యాయం చేస్తేనే బాగుంటుంది అని ఒక అంశం ఇచ్చిండు. ఇంకోటి డప్పుల గురించి. ఎప్పుడైనా మనం ఏమనుకున్నాము, లక్షల డప్పులు 1000 గొంతులు అనే అంశాన్ని మాత్రం వాయిదా వేస్తున్నాం, దానికి డప్పులు ఇంకా కొనుక్కోండి అని చెప్పేసి ఒక సందేశం ఇచ్చిండు. ఆల్రెడీ సమాచారం ఇచ్చేసాడు. సరే, ఒక టైం ముందరికి పెట్టవచ్చు, ఆ టైంకు కార్యక్రమం జరగవచ్చు, అది పక్కకు పెడదాం. మందకృష్ణ అన్న గారు చెప్పేటటువంటి అంశం ఏంటంటే, నా మాదిగ జాతి బిడ్డలకు ఏదైతే గ్రూప్ బి కావచ్చు లేదంటే గ్రూప్ 2 కావచ్చు, ఇందులో ఉన్నటువంటి 18 కులాలు ఉంటాయి. ఇందులో ఖచ్చితంగా 11% ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆయన ఒక ఆలోచన విధానం ఉంది. ఆల్రెడీ కొన్ని పేపర్లలో కూడా మనం చూసినాం. అంటే ఇక్కడ ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో వర్గీకరణకు సై అంటుంది, కానీ ఆ వర్గీకరణ కోసం 30 సంవత్సరాలు కష్టపడ్డటువంటి మందకృష్ణ మాదిగ గారేమో వర్గీకరణకు నై అంటున్నారు. ఆ నై అనేది ఎందుకంటే, మీరు ఇచ్చేది 9%, మాకు కావాల్సింది 11% అని ఆయన చెప్పడం జరిగింది. ఓకేనా? దాని విషయం కాబట్టే ఈరోజు కొంత మాదిగలు బాధపడతా ఉన్నారు. ఎందుకు అంటే, సుప్రీంకోర్టు ఆల్రెడీ ప్రభుత్వానికి ఒక సూచన ఇవ్వడం జరిగింది, వర్గీకరణ చేయండి అని చెప్పేసి. వర్గీకరణ కాంగ్రెస్ చేస్తామంటుంది, కానీ ఎవరికి ఎంత వాటా రావాలో అంత రావట్లేదు అని చెప్పేసి మాదిగలు ఈరోజు బాధపడతా ఉన్నారు. అందులో ముఖ్యంగా మాదిగ జాతిలో పుట్టినటువంటి నాయకులు ఓడిపోయినట్టే లెక్క అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు, చట్టసభల్లో పనిచేస్తున్నటువంటి నాయకులు ఓడిపోయారని చెప్పేసి కూడా ప్రత్యేకంగా కూడా తెలపడం జరిగింది. మీడియా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కావద్దు, ప్రభుత్వం వ్యతిరేకం కాదు, ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా 1,00,000 డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది. అది మనకు గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే, లేదు ఇచ్చే ప్రసక్తి లేదన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే, డీజీపీ అదే మాట అన్నాడంటే, ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపిండి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పీల్ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదా వేస్తున్నాం. ఏదైతే 7వ తారీఖు నాడు ఉందో, 7వ తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు. బహుశా 7కు బుక్ చేసుకుంటే మళ్ళీ 8కో 9కో రమ్మంటే వెంటనే రాలేరు కదా. అది చాలా మాకు బాధే.
కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు, హైదరాబాదుకు, మన దక్షిణాదికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం. దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం. 7వ తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం. మళ్ళీ ఒక అనువైన ప్లేస్ను 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా తేదీ రేపెల్లుండి మళ్ళీ డిక్లేర్ చేస్తాం. కానీ మన ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం. రేపులేదు ఎల్లుండి నిర్వహించతలపెట్టిన ఆ కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాం కానీ డప్పుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమం ఒక 10 రోజులు వారం రోజులు వాయిదా ఉంటుందేమో కానీ తేదీ డిక్లేర్ చేస్తాం. డప్పులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్నీ దొరుకుతున్నాయి కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డప్పులు దొరుకుతలేవు. ఆ కొరత బాగున్నది. ఆ కొరత ఎంత ఉన్నదంటే ఆ డప్పులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా అందించలేకుండా పోతున్నారు. అంటే అంత డిమాండ్ పెరిగింది. మళ్ళీ ఏంటంటే 400 దొరికేది ఇప్పుడు 700, 900 దాకా పోతుంది. అది సరే 1000